అందరికీ నమస్తే అండి. పాపం అంటే ఇలా మనోభావాలు హర్ట్ అయితే ఏమనుకోవద్దు. ఏ పార్టీ అభిమాని, ఏ హీరో అభిమాని ఈ వీడియో చూడొద్దు. చూస్తే మాత్రం మీ మనోభావాలు దెబ్బతింటాయి. కొంచెం గట్టిగా మాట్లాడతాం. ఎందుకంటే వ్యక్తి పూజ అనేది ఒక మనిషికి కరెక్ట్ కాదు. వ్యక్తి పూజ అంటే ఒక వ్యక్తి మీద అభిమానం ఉండొచ్చు, ఒక వ్యక్తి మీద పాజిటివ్ ఒపీనియన్ ఉండొచ్చు, అక్కడ వరకు పరిమితమైతే పర్లా. కానీ అతని మీద పిచ్చి ఉంటే, అతని మీద విపరీతమైన అభిమానం ఉంటే అది అంటే ఆ అభిమానం పెంచుకున్నాడు ఎప్పటికైనా సరే కష్టమే, నష్టాలను తెస్తుంది, మానసికంగా ప్రశాంతంగా ఉంచదు. ఎందుకంటే అవతల ఎక్కడో ఏదో జరిగితే వీడికి జరిగినట్టు, వీడి కుటుంబానికి జరిగినట్టు ఫీల్ అయిపోతాడు. సో ఇక్కడ సోషల్ మీడియాలో 2 రోజుల నుంచి చిరంజీవి గారి ఫ్యాన్స్కి, బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి విపరీతంగా గొడవ. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు అసలు ట్విట్టర్ ఓపెన్ చేస్తే పచ్చిబూతులు అనమాట. పాతయన్నీ కొలుక్కుంటున్నారు జనసేన వాళ్ళు. అంటే జనసేన వాళ్ళు అందరూ అనలేము. చిరంజీవి గారి ఫ్యాన్స్ ఏమో బాలకృష్ణ గారు 2004లో ఈ బెల్లంకొండ సురేష్ విషయాన్ని, ఆ మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్నది అన్నీ కలుగుతున్నారు. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఏమో చిరంజీవి గారు 2009లో పార్టీ పెట్టింది, వైఎస్ రాజశేఖర రెడ్డికి తర్వాత పార్టీని అందులో కలిపేసింది, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వ్యవహరించింది, ఆయన్ను కలిసింది, సో అని అవన్నీ బాలకృష్ణ గారి ఫ్యాన్స్ లేవనెత్తుతున్నారు. పాపం పని లేదు వీళ్ళకి, పనేం లేక ట్విట్టర్లో 24/7 ఇదే పని అనమాట. సోషల్ మీడియాలో ఫేస్బుక్, ట్విట్టరు, ఈ ఇన్స్టాగ్రామ్లో ఇంక ఇదే పని. బాలకృష్ణ గారిని ట్రోల్ చేయాలని చిరంజీవి ఫ్యాన్స్, చిరంజీవి గారిని దెబ్బతీయాలి, ట్రోల్ చేయాలని బాలకృష్ణ ఫ్యాన్స్. ఇది పని లేదు, ఇంకా పని లేక ఏం చేస్తారు, ఇదే పనిలో పడ్డారు. ఇది నిజానికి పని లేని వివాదమే. మెయిన్ దీనిలో ఫస్ట్ తప్పు చేసింది బాలకృష్ణ గారే, ఇమ్మెచ్యూర్డ్గా వ్యవహరించింది బాలకృష్ణ గారే. అసెంబ్లీలో ఆ మాటలు అలా మాట్లాడకూడదు. ఆయన ఎవడాడు, ఈ లిస్టు తయారు చేసింది ఎవడాడు అనే పదం అనవసరం. ఆయన పరుష పదాలు సినిమాల్లో డైలాగులుగానో లేదంటే పొలిటికల్ స్పీచ్ల్లోనో పనికొస్తాయి తప్ప అసెంబ్లీలో మాట్లాడకూడదు. అసెంబ్లీలో ఆయన మాట్లాడాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకోగాడు అని చాలా పెద్ద పదాన్ని వాడినప్పటికీ వైసీపీ వాళ్ళు వదిలేశారు, ఆ పదాన్ని పట్టుకోలే. కానీ చిరంజీవి గారిని ఉద్దేశించి పరోక్షంగా ఎవడాడు అనే వ్యాఖ్యలను మాత్రం చిరంజీవి గారి ఫ్యాన్స్ సీరియస్గా తీసుకున్నారు, గట్టిగా పట్టుకున్నారు. సో వివాదం ఇప్పుడు రేపంట చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ మీటింగ్ అంట. ఈరోజు మీటింగ్ పెట్టుకొని బాలకృష్ణ గారు కనుక బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తారంట. మరి వాళ్ళు మీటింగ్ పెడితే బాలకృష్ణ ఫ్యాన్స్ లేరా? బాలకృష్ణ ఫ్యాన్స్ మీటింగ్ పెట్టలేరా? వీళ్ళు కూడా ఈ కొన్ని విషయాలు తవ్వలేరా? పాత విషయాలు తవ్వలేరా? చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి 2 చేతులు పట్టుకొని ప్రాధేయపడింది అందరూ మర్చిపోయారా? ఆ విషయం పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కదా. చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడిన విషయం పవన్ కళ్యాణ్ గారే ఖండించారు కదా. అదే కదా బాలకృష్ణ గారు తన శైలిలో ఖండించింది. ఒకసారి మీకు ఆ వీడియో కూడా ఓపెన్ చేస్తా, వినిపిస్తాను ఒకసారి. తెలుగుని, తెలుగుతనాన్ని, తెలుగు సినిమాల్ని కాపాడే దిశగా మీరు ఉన్నారు. అది కొనసాగించే దిశగా మీ యొక్క చర్యలు కొనసాగాలి. అందులో భాగంగా ఇండస్ట్రీ వైపు చల్లని చూపు చూడాలి అని మీరు తల్లిలాంటి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నామండి. దేశపు పౌరులుగా మీ హక్కు ఇది. చిరంజీవి గారు లాంటి వ్యక్తులు కూడా చెప్పండి, ప్రాధేయపడద్దని చెప్పండి. హక్కు ఇది, హక్కుతో మాట్లాడమని చెప్పండి. ప్రాధేయపడితే ఇవ్వరు, మన హక్కు ఇది. సో చిరంజీవి గారు అంత పొలైట్గా, అంత లో ప్రొఫైల్లో ప్రాధేయపడడాన్ని పవన్ కళ్యాణ్ గారే తట్టుకోలేకపోయారు. 2-3 సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు దానికి కౌంటర్ చేశారు, తప్పు అన్నారు. అంతగా మన హక్కు అది, మనం హక్కుగా భావించాలి, అలా ప్రాధేయపడకూడదు అన్నారు. సో దాన్ని బాలకృష్ణ గారు ఆయన శైలిలో, ఆయన భాషలో మాట్లాడారు. అది తప్పే, ఆయన భాష, ఆయన శైలి తప్పే, దాన్ని ముమ్మాటికి తప్పు పట్టాల్సిందే. సో ఇది వాళ్ళు చూసుకుంటారుగా. చిరంజీవి గారు ఆల్రెడీ రెస్పాండ్ అయ్యారు కదా, చిరంజీవి గారు కౌంటర్ ఇచ్చారు కదా. బాలకృష్ణ గారు అలా మాట్లాడారు, కానీ నన్ను జగన్మోహన్ రెడ్డి గారు సాదరంగా ఆహ్వానించారు, నేను వారి ఇంటికి వెళ్ళాను, భోజనానికి రమ్మన్నారు వెళ్ళాను, తర్వాత అందరినీ రమ్మన్నారు వెళ్ళాను. సో బాలకృష్ణ గారు అలా మాట్లాడడాన్ని ఖండిస్తున్నానని చిరంజీవి గారు ఖండించారుగా. ఇంకా ఏమైనా వ్యవహారం ఉంటే పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు కదా, పార్టీ పరంగా పొత్తులో ఉన్నారు కదా. సో కానీ ఈ టైంలో చిరంజీవి గారి ఫ్యాన్స్, జనసేన వాళ్ళు కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, పోస్టులు పెట్టడం కొంచెం చిరాగ్గా, ఇబ్బందిగా ఉంది. పాపం రాష్ట్రానికి సంబంధించిన సమస్య వస్తే ఎవడో ఇంతగా స్పందించడు. రాష్ట్రానికి సంబంధించి ఏ సమస్య వచ్చినా సరే ఎవరు ఇంతగా రియాక్ట్ అవ్వరు. అదేంటో సోషల్ కాజెస్ మీద ఇంత రియాక్ట్ అవ్వండి, సామాజిక బాధ్యత మీద ఇంతగా రియాక్ట్ అవ్వండి. పనికిమాలిన సెన్సేషన్స్ మీద, పనికిమాలిన మసాలా మీద కాదు. ఇలా జరిగితే ఏం జరుగుతుందంటే ఫ్యాన్స్ మీడియాకి ఎక్కాలంటే ఇవి సరైన
ఫ్యాన్స్ ఎప్పుడు ఏం కోరుకుంటారంటే ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే వాళ్ళు మీడియా ముందుకు రావాలి, తను ఆ ఫ్యాన్, ఆ హీరోకి ఫ్యాన్, తను ఆ హీరో ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడో ప్రెసిడెంటో లేదంటే ఏదో కార్యదర్శి ఏదో పదవిలో ఉన్నాడని మీడియాకి తెలియాలి. అలా మీడియాకి తెలియాలంటే ఉత్తుత్తుగా మీడియాకి ప్రెస్ నోట్లు ఇచ్చినా ప్రెస్ మీట్ ఇచ్చినా ఎవడు కవర్ చేయడు. అదే ఇటువంటి వివాదం ఉందనుకో అప్పుడు వాళ్ళు మీడియాకి ఎక్కితే అందరూ కవర్ చేస్తారు. అదిగో పలానా హీరో ఫ్యాను, పలానా హీరో ఫ్యాన్స్ ప్రెసిడెంట్ రియాక్ట్ అయ్యాడు అని చెప్పి వాళ్ళ పేర్లు హైలైట్ అవుతాయి. అది కోరుకుంటారు ఫ్యాన్స్ వాళ్ళు కూడా, ఫ్యాన్స్ అసోసియేషన్లు కూడా కోరుకునేది అదే. అందరు ఫ్యాన్స్ గురించి నేను చెప్తున్నా. పాపం పనేం లేక ఇప్పుడు మీటింగులు, ఒకరికొకరు కౌంటర్లు, కార్నర్లు ఇవన్నీ కూడా జరుగుతాయి. సో మరి అది ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. చిలికి గాలివాన్గా మరి ఎంతవరకు వెళ్తుంది అనేది చూద్దాం. థ్యాంక్ యూ.